చెప్పాలి మాది కాదని సార్ ఒక్క నిమిషం విషయం ఏంటంటే ఆర్య వైశ్యుల జోలికి కావాలనే మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ వస్తున్నాడు. మేమంతా ఒకటే, ఏ పార్టీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా మేమందరం ఒకటే. మా జోలికి వస్తే ఖబర్దార్ మార్గాన్ని భరత్ ఇదే వేదిక మీద చెప్తున్నాం. మేము ఊరుకునే లేదు, మేమందరం ఐక్యంగానే ఉంటాం. కానీ నీకు మాత్రం ఇవాళ మా వైశ్యుల జోలికి వస్తున్నావు కాబట్టి నెక్స్ట్ నీకు జరిగే పరిణామం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. మా ఆర్య వైశ్యుల జోలికి రావద్దని మేము అందరం సమావేశం. ఇప్పుడు రైట్స్ మీద దీపు గారు రైట్స్కి సంబంధించి విషయం తేలితే కానీ ఇది ఈ సబ్జెక్ట్ తేల్దు సార్. ఎవరికి రైట్ ఉందన్నది మున్సిపల్ కార్పొరేషన్. వేరే విషయం ఆర్య వైశ్యుల గురించి కాదు సార్. ఇవాళ అతను ప్రతి ఆర్య వైశ్యుడి మీద దాడి చేస్తున్నాడు. ఒక రోజు ఆర్య వైశ్యుడి మీద దాడి చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి మీద శివరాం సుబ్రహ్మణ్యం గారు గతంలో దాడి చేశాడు, నా మీద దాడి చేశాడు. ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తూనే ఉన్నాడు. మేమందరం ఒకరే ఐక్యతగా ఉన్నామని చూపించడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. ప్రెసిడెంట్ దానికి 60s లో తడవర్తి చెంచుకున్నాయి గారు బ్రదర్స్ నలుగురును వైఎంఈకి రిజిస్ట్రేషన్ చేశారు. గిఫ్ట్ కింద ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిందండి. ఆ పక్క స్థలం మాది కాదు, అది మున్సిపాలిటీ కన్జర్వేటివ్ ల్యాండ్ అంటే సార్ అదండి. దానికి కొంతకాలం అప్లై చేసుకున్నాడు చాలా మంది. ఒక యాక్ట్ వచ్చిందండి, మీ కాలం యువతల సైడ్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోండి, అవతల సైడ్ మీరు తీసుకొచ్చాను. మున్సిపాలిటీ యాక్ట్ పాస్ అయింది. అది ఏంటంటే ఆక్యుపేషన్ ఒక వ్యాయామ కళాశాల, గౌతమి వ్యాయామ కళాశాలలో ఉండే లక్ష్మణరావు గారు అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి వచ్చి మున్సిపాలిటీకి ట్యాక్స్ లేదు, ఏమీ లేదు, వ్యాయామాలు చేసుకుంటున్నాయండి ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా. అయితే ఈ మధ్యకాలంలో ఓ 10 సంవత్సరాలు బట్టి అక్కడ ఏమీ జరగట్లేదు. ఓ ఫ్యామిలీ మాత్రం ఒక సెట్ వేసుకుని అందులో ఉన్నారు. ఇది మున్సిపాలిటీ స్థావం. అయితే అక్కడ ఉన్న ఆక్యుపై చేసిన వాళ్ళ తాలూకు ఏమండి గొడవ ఎందుకు, మీకైతే ఉపయోగపడుతుంది, మాకు ఎటు ఉపయోగం లేదు, ఖాళీగా ఉంది, మీరు లిఫ్ట్ వేసుకోండి, మీరు మున్సిపాలిటీ తర్వాత మాట్లాడుకోండి అంటే ఆ విధంగా వాళ్ళందరినీ నేను ఖాళీ చేయిస్తానంటే ఆ శ్రీను గారు ఖాళీ చేయించడం జరిగిందండి. ఖాళీ చేసిన తర్వాత మేమేమో అక్కడ లిఫ్ట్ పనులు మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఆదిరెడ్డి వాసు గారికి, కమిషనర్ గారికి అందరికీ చెప్పి మేము లీజు తీసుకోవటము, లేకపోతే ఈ కన్జర్వేటివ్ ల్యాండ్ వల్ల మనమేమో ఏదో ఆ యాక్ట్ ప్రకారం మనం తీసుకుని టీఆర్ఎస్ కాదు, అది కాదు, 30 ఏళ్ళు 50 ఏళ్ళు లీజు తీసుకుని చేద్దామన్న దృష్టిలోనే అది తీసుకున్నాం తప్పితే వేరే విధంగా మేము ఆక్యుపై చేయడం గురించి కాదు. అది పొరపాటు. కొంతమంది ఆ వ్యాయామ కళాశాల చేస్తున్న వాళ్ళు ఆ 4-5 బ్రదర్స్ ఉన్నారండి. ఒక ఫ్యామిలీ వచ్చి మాకేమో మీకు ఎందుకంటే గొడవ ఎందుకంటే మేము ఖాళీ చేసేస్తా ఉంటారు. అది చేసి పెట్టేచ్చారు, మేము కడతామనేది జరిగింది. అయితే కొంతమంది అంటే వాళ్ళకి ఏ విధంగా మరి వాళ్ళకి మిస్ కమ్యూనికేషన్ అయిందో వాళ్ళు వెళ్ళి మరి ఇక్కడేమో భరతరామ్ మామూలు ఇక్కడ మనకి ఆదిరెడ్డి వాసు గారు సపోర్ట్ ఉన్నాడు చేస్తున్నాడు అని చెప్పేసి మనమేమో ఈ దగ్గర వెళ్తే పని జరగదని చెప్పేసి కొంతమంది వాళ్ళు ఏం ఆశించారో తెలియదు. వాళ్ళు భరతరామ్ గారి దగ్గర వెళ్ళారు. దీనికి వాళ్ళు ఏం చెప్పారంటే వైఎంఏలు ఆక్యుపై చేశారు, ఇది యాక్చువల్గా మాదండి, మా నాన్నగారే చేసేవారు, ఇది మమ్మల్ని బయటికి గెంటేసారి నిర్దాక్షణగా మేము ఎన్నో ప్రజాసేవలు చేస్తున్నాం అంటే అది కాదండి, మాది మాకు ఇప్పించండి అన్నారు. ఈ విధంగా మిస్ మేనేజ్ చేశారండి, మిస్ కమ్యూనికేషన్. భర్త గారికి అన్ని పూర్తిగా తెలియకపోవచ్చు. ఆయన కూడా ఏంటంటే ఓ స్టేట్మెంట్ లో మాకు వయసులు అంటే సోదరులు మా పక్కనే తిరిగారు, ఆయన మాతోనే తిరిగాడు. మా మీటింగ్కి వచ్చి వైస్ హాస్టల్కి వైఎంఈకి మీటింగ్ వచ్చి నేను మీలో బ్రదర్స్ని నేను పయ్యోడు కదా, నాకు వయసులు అంటే చాలా మిత్రుడు అన్నారు. అటువంటి ఒక మిస్కమ్యూనికేషన్. వీళ్ళు ఏంటి వాళ్ళ స్వార్థం కోసం నాకేదో మాకు రాకుండా మమ్మల్ని కూడా బయటకు గెంటేశారన్న ఒక కుళ్ళు కొద్దీ ఆయనకి చెప్పి ఆయన ద్వారా మరి రెచ్చగొట్టేసి ఆయన కూడా పూర్తి వివరాలు మా వైఎంఈ మీటింగ్కి వచ్చి కానీ ప్రెసిడెంట్ సెక్రటరీ కానీ మాట్లాడి ఇదేమి చేయకుండా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా తప్పకుండా మనం మాట్లాడుతున్నా జరుగుతుంది, ఊరికే వదిలేయడం కాదు. ఎందుకు గొడవలండి, అసలు రాజకీయం చేయాల్సిన పని లేదు ఇందులో. వాళ్ళు మాకు ఇచ్చారు, మేము లిఫ్ట్ వేసుకుంటే మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటాం. మేము మాత్రం ఎంతకాలం మెయింటైన్ చేయగలం, దాని లీజ్ పీరియడ్ తీసుకుంటామండి, అన్ని దాన్ని రెగ్యులేట్ చేస్తామండి. అది కాకుండా జరిగినందుకు మేము అందరూ చాలా చూపిస్తున్నాం. వయసులు అంటే ఇదా ఇంత గొప్ప దీనికి వెళ్ళిపోతారని చెప్పేసి ఆయన కేసు వేయటం దానికి చాలా విచారకరంగా ఉంది. ఏదైనా సరే మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఆ లిఫ్ట్ మాత్రం కడతాం. కానీ ఇవన్నీ కూడా సెటిల్ చేసిన తర్వాత మేము ఓపెనింగ్ చేయటం ఏదో జరుగుతుంది. రోజు కట్టాల్సిన పని లేదు, మున్సిపాలిటీ
అంతే, ఇంకే సమస్య లేదండి సార్. అంతే కదా. తెలుస్తుంది మున్సిపాలిటీ స్టాఫ్. దానికి ఇప్పుడు దాకా ట్యాక్స్ లేదు, ఒక పన్ను లేదు, ఏమీ లేదు.